ఆర్ఎస్ బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదీ చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. కొంత గ్యాప్ తర్వాత చేసిన సినిమా ఇది. ఫస్ట్ నేను జర్నలిస్ట్గా వచ్చి తర్వాత డిస్ట్రిబ్యూటర్గా మారి దాదాపు 85 సినిమాలు చేశాను. తర్వాత ప్రొడ్యూసర్గా చేయాలనుకున్నప్పుడు ప్రేమిస్తే సినిమా నేను చూశాను. చూసిన తర్వాత చాలామందికి ఆ సినిమా గురించి చెప్తే ఎవరో పెద్ద ఇంట్రెస్ట్ చూపించలేదు. నన్ను ఇండైరెక్ట్గా కృష్ణవంశీ గారు కానీ అప్పుడు తేజ గారు బాగా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం. వాళ్ళు కూడా తిట్టారు నన్ను, వద్దురా నువ్వు రిస్క్ అయిపోతావు, నువ్వు ఉండాలి ఇండస్ట్రీలో బాగుండాలి అనే టైప్ చెప్పారు. లేదు ఎలాగైనా చేయాలి పంతంతో అనుకున్నప్పుడు మారుతి, మన ఇప్పుడు టాప్ మోస్ట్ డైరెక్టర్ మారుతి, రాజా సాబ్ మారుతి నేను లేదు చేద్దాం బాసు, ఇది డెఫినెట్గా మనకు బాగుంటుంది అంటే అప్పుడు మారుతి నేను కలిసి చేసాను సినిమా. ఫస్ట్ సినిమా నేను ప్రొడ్యూసర్గా, ఆయన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా ప్రేమిస్తే సినిమా చేయడం జరిగింది. ఈ అక్టోబర్కి కరెక్ట్గా 20 years అయింది ఆ సినిమా రిలీజ్ అయ్యి. అంత బ్లాక్ బస్టర్ ఇచ్చిన తర్వాత సరే మనం మంచి కంటెంట్ ఉన్న సినిమాలు చేయాలని మళ్ళీ 1 year గ్యాప్ తీసుకుని నేను షాపింగ్ మాల్ సినిమా, ఆ తర్వాత వరుసగా జర్నీ, అదే మరో బ్లాక్ బస్టర్ అయింది. తర్వాత ఒకసారి అన్నయ్య భరద్వాజ్ గారి ఆఫీస్కి వెళ్ళినప్పుడు రెగ్యులర్ కలుస్తూ ఉండేవాడిని. రెండు సినిమాలు బాగుంటారు, టేస్టీగా ఉంటాయి, ఏదైనా మంచి సినిమా ఉంటే చెప్పు మనం చేద్దాం అన్నారు ఆయన. అన్న అంత అదృష్టం అని చెప్పేసి సరే అనుకోకుండా నేను చెన్నై వెళ్ళి ఓ సినిమా పోస్ట్ ప్రొడక్షన్లో చూసా. ఆ సినిమా పిజ్జా అనే సినిమా చూసి అన్నయ్యకి ఫోన్ చేశా. అన్న ఈ సినిమా చూశాను నేను, చాలా బాగుంది, మన తెలుగు బాగుంటుందండి. సరే ఎంత పంపించామంటే చెప్పు అన్న. అంతే సరే చెప్పి ఇలా ఎంత బడ్జెట్లో అవుతుందండి అంటే సింగిల్ పేమెంట్ కొట్టాడు ఆయన. ఆ రోజు నేను షాకు. సరే ఆ రోజు తమిళనాడు భరద్వాజ్ గారితో కలిసి ఆ సినిమా నేను చేయటం నిజంగా ఆ జన్మాంతం అన్నయ్యకు రుణపడి ఉంటాను. ఎందుకంటే దాసనారాయణ గారి తర్వాత మన దాసనారాయణ గారితో చెప్పుకోలేని పనులు కూడా చాలా వరకు ఇండస్ట్రీలో సమస్యలన్నీ తీర్చే కార్మికుడు మన తమ్మారెడ్డి భరద్వాజ్ అన్నయ్య. అంత అలా ఇండస్ట్రీలో ఏ ప్రాబ్లం వచ్చినా అన్ని చిటికలో సార్ట్అవుట్ చేసే మనిషి ఆయన, ఇండస్ట్రీ పెద్ద. సో ఆయనతో కలిసి నేను ఆ సినిమా చేయడం అదృష్టంగా ఫీల్ అయ్యాను. సో అలాగే ఈ సినిమా కూడా నేను ఓన్గా ఇదే గమ్మున రిస్క్ తీసుకోను. నేను ఇండస్ట్రీలో ఉండాలనే భయంతో, ఎందుకంటే ఇండస్ట్రీలో ఎలా వచ్చి ఎలా వెళ్ళి ఎలా ఏమైపోయారు అనేది చాలా మంది చూశాను. కానీ ఎంత జాగ్రత్తగా ఉన్నాను కాబట్టి ఈ 35 సంవత్సరాలు నేను ఇక్కడ ఇండస్ట్రీలో ఉండగలిగాను. సో తర్వాత ఈ సినిమా బాగుంది, ఎవరన్నా ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను అంటే సరే ఎప్పటి నుంచో అంతకుముందు ప్రొడక్షన్ చేద్దామని వచ్చిన చరణ్ గారిని, వద్దు సార్ ఇప్పుడు ప్రొడక్షన్ కొంచెం భయం వేస్తుంది, ఆగండి అంటే ఆపితే సరే ఇది ఫస్ట్ చేద్దామని చెప్పి ఆయన్ని చేద్దామంటే వెంటనే ఓకే చేసి ఆయన కూడా సింగిల్ పేమెంట్ కొట్టాడు బొమ్మలకి. సో అలాగా చేస్తే ఈ సినిమా మీ ముందుకు, ఎందుకంటే ఈ సినిమా నేను ట్రైలర్ చూసిన తర్వాత బాగా నచ్చి రిలీజ్కి చెన్నైకి వెళ్ళి రిలీజ్ రోజే చూసా. థియేటర్ చూస్తే ఆ రోజు మార్నింగ్ షో బుక్ చేసుకుంటే టికెట్ లేవు. సరే ఈవినింగ్ మళ్ళీ నైట్ సెకండ్ షో చూసిన నాకు నైట్ నిద్రపట్ల. ఇది ఎట్టి పరిస్థితుల్లో తెలుగు ప్రేక్షకులకు అందించాలి, కన్షార్ట్గా మిస్ అవ్వకూడదు. తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా కంపల్సరీ చూసి తీరాలి. మరో ప్రేమిస్తే మరో జర్నీ ఈ సినిమా అవుతుంది, 100% రిలీజ్ చేయాలనే పంతంతో నేను వాళ్ళు బాగా ఎక్కువ రేటు చెప్పినా సరే నేను నా బ్యాక్గ్రౌండ్ ఇది డెఫినెట్గా మనం చేద్దామండి, బాగుంటుందండి వాళ్ళు కన్విన్స్ చేయడానికి కొంచెం వారం రోజులు టైం పట్టింది. సో ఇప్పుడున్న పరిస్థితి ఇవన్నీ తెలుసు మనకి, థియేటర్లకు సంబంధించి జనాలు రావట్లేదు అంటే లేదు, ఈ సినిమాకి నాకు కంటెంట్ మీద నమ్మకం ఉంది, వస్తారు అనే నమ్మకంతో ఆ నమ్మకం నాకు నిన్న ప్రీమియర్ షో చేసినప్పుడు నెరవేరింది. నిజంగా మురళీమోహన్ గారు, లెజెండరీ మురళీమోహన్ గారు కానీ వీళ్ళందరూ వాళ్ళ కంట తడి పెట్టుకుని అంత ఎమోషనల్గా నిన్న మాట్లాడిన మాటలో సూపర్ సక్సెస్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాను అనిపించుకున్నారు. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. చాలా రోజుల తర్వాత అంటే నాకు తెలిసి నేను కరోనా తర్వాత సినిమా ప్రొడక్షన్ ఏది సినిమా చేయలేదు. సో ఇప్పుడు తరానికి ఒక 5 ఏళ్లలో వచ్చిన జర్నలిస్టులందరికీ, యంగ్స్టర్స్కి అందరికీ నేను తెలియకపోవచ్చు. సో నా అసలు బ్యాక్గ్రౌండ్ ఇది ఇప్పుడు మీకు తెలిసింది. సో కాబట్టి ఇదివరకు జర్నలిస్ట్గా ఉండి తర్వాత నేను మళ్ళీ తర్వాత ప్రొడ్యూసర్గా మారి డిస్ట్రిబ్యూటర్గా మారి ఎన్నో బ్లాక్ బస్టర్ ఇచ్చాను. తర్వాత మీ ముందుకు వచ్చాను. తర్వాత ఇప్పుడు మళ్ళీ జర్నలిస్ట్గా ఉన్నా చేసి ఇప్పుడు మీ ముందుకు వస్తాను. ఈ సినిమాని పెద్ద హిట్ చేసి ఆస్వాదించాలని నా తోటి మీడియా మిత్రులందరూ కూడా ఇదివరకు సహకరించినట్టుగానే ఈ సినిమాకి సహకరించి పెద్ద హిట్ చేయాలని, అలాగే అన్నయ్యకి పిలిచిన వెంటనే నాకు సెంటిమెంట్గా నేను వస్తారేమో చూస్తానుకున్నా, ఆయన వేరే పనులకు బిజీగా ఉండి లేదు నాకు కంపల్సరీ కావాలని చెప్పి బలవంతంగా రప్పించాను. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్.
అలాగే ఈ సినిమా నేను పొద్దున ఫోన్ చేశారు సార్. ఫోన్ చేసి నేను ఆయనకి రైతుగా నేను మంచి అభిమాని, ఆయన తెలిసి చెప్పలేదు నేను. ఫోన్ చేసి మీ సినిమా చాలా అద్భుతం, మీరు ఏం మాట్లాడదు, మీరు రామలేశ్వరుడికి వచ్చేయండి, మీరు అక్కడ మాట్లాడండి అని చెప్పేసి అనమాట. చెప్పు అని పెట్టేశా. టక్కన ఆయన వచ్చారు, వచ్చి ఆయన అభిప్రాయం తెలిపినందుకు థ్యాంక్ యూ. అలాగే గీతావతి గారు కూడా షార్ట్ టైంలో నిన్న ఫ్లైట్లోంచి డైరెక్ట్గా పివి థియేటర్కి వచ్చారు ఆవిడ. సో అలా అందరికీ థ్యాంక్ యూ. సో నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరు చేస్తాను. దయచేసి ఇది మన సినిమా, ఇది తెలుగు ప్రేక్షకులకు బాగా ఆదరిస్తారు. మా మీడియా మిత్రులందరూ కూడా ఈ సినిమాని బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేంత వరకు ఆల్రెడీ హిట్ అయింది. ఎందుకంటే దాదాపు ఆల్మోస్ట్ 359 స్క్రీన్స్లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. 359 స్క్రీన్స్. నాకు మత్తిపోయింది. పొద్దున్న ఈస్టర్న్ సునీల్ గారు అది పేపర్ చూసిన తర్వాత నైజాంలోనే 130 థియేటర్లు వచ్చినాయి. లిస్ట్ చదివా, 1, 2, 3 లెక్కేసుకున్నా. నా అమ్మ నా సినిమాలన్నింటిలో హైయెస్ట్ రిలీజ్ అవుతుంది నైజాంలో. సో దాదాపు 359 సినిమా. రేపు పెరగొచ్చేమో, మళ్ళీ చూడాలి, 100% పెడుతుంది. జర్నీ సినిమా చేసినప్పుడు కూడా అంతే. వానిష్ అన్నప్పుడు నాకు తెలుసా ఇంకో పెద్ద సినిమా రిలీజ్ అయింది. తర్వాత నన్ను అందరూ తిట్టారు, ఏంట్రా రిలీజ్, నాకు నమ్మకం ఉంది, చేద్దామని రిలీజ్ చేశా. ఫస్ట్ షో నుంచి మొత్తం అన్ని థియేటర్లు మందే చేశారు అప్పుడు. సో అలా తర్వాత ఈ సినిమా ముందే చేయటం. సో ఈ సినిమా ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అలాగే ఈ సినిమా మీద నమ్మకంతో నేను డిస్ట్రిబ్యూటర్ ఉన్నాయి, చాలా సినిమాలు కొన్నా. ఎవరు కొంటారు అనుకుంటే డిస్ట్రిబ్యూటర్ లేడు, డిస్ట్రిబ్యూటర్ అనేది అసలు కనుమరుగైపోయారు అనుకున్న సమయంలో ఇలా నా మీద నమ్మకంతో ఈ సినిమా ఆల్ ఏరియాలు ఓన్లీ 2-3 నేను బిజినెస్ స్టార్ట్ చేసిన 2 రోజులకే ఆల్ ఏరియాస్ ఎన్ఆర్ఐకి మొత్తం అందరు కొనటం అనేది నిజంగా నా మీద పెట్టిన నమ్మకం. సినిమా చూసి వాళ్ళందరూ రాత్రి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. సో వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకున్నాను. ఈ సినిమా మంచి రిలీజ్ అవుతుంది, మంచి టైంలో రిలీజ్ అవుతుంది. ప్రేక్షకులు ముందుగానే నాకు రేపు ఎల్లుండి అవుతున్నాను 3 రోజుల్లో మీ అందరు థియేటర్గా చూసేయాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. గొంతు పోయింది, ఆకలేస్తాను కదా. మన అదృష్టం ఏంటంటే సురేష్ రామానాయుడు గారి లాగా 100 సినిమాలు చేయలే. 100 సినిమాలు చేసిన దాకా చూపించాడే, అది రేపు ఎల్లుండి దాకా నడుస్తూనే ఉండేది. 20 సినిమాలకి అయిపోయింది. ఆకలేసి పడిపోతాం రా బాబు అంటే సినిమాలు చూపిస్తా ఉన్నాడు ఆయన. అయితే చేసినవన్నీ మంచి సినిమాలు చేశాడు, అద్భుతమైన సినిమాలు చేశాడు. నిజంగా ఇవాళంటే ఓటీటీలు వచ్చినాయి, కానీ ఇంతకుముందు ఓటీటీలు లేవు కదా. మంచి సినిమా మనకు రావటం అనేది డబ్బింగ్ చేస్తేనే వచ్చాయి. సో తను డబ్బింగ్ చేసి మంచి సినిమాలు అన్నింటినీ మనకు తీసుకొచ్చాడు. అన్నీ సక్సెస్ఫుల్ సినిమాలే. అక్కడ అయినాయి, మన దగ్గర కూడా సక్సెస్ అయినాయి. అట్లాగే ఇప్పుడు మై బేబీ కూడా అక్కడ డిఎన్ఏ అని బ్రహ్మాండంగా ఆడుతున్న సినిమా, దాన్ని ఇక్కడికి సక్సెస్ఫుల్గా తీసుకొచ్చాడు. నిన్న అందరూ చూశారు, బాగుందన్నారు. మంచి సినిమా కావాలంటాం, కానీ ఎట్టగా ఓటీటీలో వస్తుందిగా చూస్తాం అనుకునే జనం మంచి సినిమా థియేటర్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడైనా థియేటర్ ఎక్స్పీరియన్సే. మై బేబీని వచ్చి థియేటర్లో చూడండి, చూసి ఆనందించండి, ఆస్వాదించండి. థ్యాంక్ యూ. ఆల్రెడీ చేశాను నేను. తర్వాత డెఫినెట్గా తప్పకుండా ఈ బ్లాక్ బస్ షీట్ అయితే నెక్స్ట్ మొదలైతే అదే. నా క్వశ్చన్ సురేష్ గారు కానీ సాయి చరణ్ కానీ, అంటే మీరు తమిళ సినిమా రిలీజ్ అవ్వకముందే చూసానన్నారు కదా, తీసుకున్నారు కదా రైట్స్, తెలుగులో రిలీజ్ చేయడానికి ఎందుకు లేట్ అయింది? ఆల్మోస్ట్ 1 month అయిపోయింది. సో సినిమా చాలా బాగుంది, నేను చూశాను. ఇది అవును, 4th వీక్ వచ్చినప్పుడు యాక్చువల్గా సైమల్టేనియస్ చేసినప్పుడు ఇప్పుడు నేను ఒక ₹2 కొంటే అప్పుడు ₹5 చెప్పారు. సో అంత బడ్జెట్ పెట్టి రిస్క్ చేయడం ఇప్పుడు చాలా కష్టం. సో దానికోసమని టైం తీసుకుని పర్లేదు రిలీజ్ అయిన తర్వాత మనం చేయొచ్చు అని చెప్పేసి చేయడం జరిగింది, అంతే. వేరే సినిమా కంటెంట్ చాలా బాగుంది, కానీ మీరు కూడా బాగా రిలీజ్ చేస్తున్నారు. 250 థియేటర్స్ వరకు రిలీజ్ చేస్తున్నారు, కానీ ఓటీటీ 350 వరకు రిలీజ్ చేస్తున్నారు. కానీ ఓటీటీ ఇష్యూ నెక్స్ట్ డేనే ఉంది. దాన్ని అయినా పుష్ చేయడానికి మీరు అయినా డిస్కస్ చేయలేదా? డెఫినెట్గా. అంటే ఒక సక్సెస్ అయిన తర్వాత వాళ్ళు రిక్వెస్ట్ చేసుకోవడం, మెయిల్ పెట్టడం జరుగుతుంది 100%. సో దాన్ని బట్టే ఇండస్ట్రీకి కోఆపరేషన్ అనేది ఇప్పుడు ఓటీటీ సంస్థలు ఉంటాయి. అలాగే ఈ సినిమాకి సహకరిస్తారని అనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. బాగుందండి, మంచి కంటెంట్ తీసుకొచ్చినారు తెలుగు వాళ్ళకి. సురేష్ గారు ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మై బేబీ ఏం చూసి ఈ సినిమాని పిక్ చేశారు మీరు? అసలు చిన్న బేబీ తల్లి వాళ్ళిద్దరి సెంటిమెంటు ప్లస్ మెయిన్ అదర్వ పెర్ఫార్మెన్సు, డైరెక్టర్ ట్రేకింగు, ఇవన్నీ అద్భుతం. నా సినిమాలు గతంతో పోలిస్తే డెఫినెట్గా ఇదే మరో ప్రేమిస్తే మరో జర్నీ సినిమా అవుతుంది అనే నమ్మకంతో ఈ సినిమా చేశాను. నేను ఫస్ట్ చూసినప్పుడు జగన్ చూశాను, చెప్పిన నైట్ తర్వాత మళ్ళీ ఇంకోసారి చూశాను. నా జడ్జిమెంట్ ఏమైనా ప్రాబ్లం అవుతుందా, మళ్ళీ ఒకసారి రీచెక్ చేస్తాను. తెలుగు ఆడియన్స్కి ఏవైతే నచ్చుతాయి ఇవన్నీ కొన్ని
చూసుకుని నేను ప్రతి సినిమా కొంటా ఉంటాను. అలాగే ఈ సినిమా కూడా చూసుకుని కొన్నాను. ఇంకా ఫస్ట్ కాపీ చూసిన తర్వాత తెలుగు వర్షన్ చూసిన తర్వాత 100% కన్ఫర్మ్ గన్షాట్ అనుకున్నాను, చేశాను అంతే. మీ జడ్జిమెంట్ సక్సెస్ అయ్యింది. నేను రాత్రి సినిమా చూశాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. 100 టైమ్స్ చూసుంటా. మా ఇంట్లో వాళ్ళు రోజు అక్షింతలు వేసేవాళ్ళు, ఎందుకు ఇట్లా ఏడ్చుకుంటూ కూడా చూడాలి సినిమాని అనేసి. థ్యాంక్ యూ. ఆ తర్వాత రాత్రి మూవీ చూస్తున్నాను, ఇటు డైరెక్టర్ ప్రభాకర్ గారు ఉన్నారు, ఇటు అప్పాజీ గారు ఉన్నారు. నేను కన్నీళ్ళు తుడుచుకునే పన్నాను. అవును అవును. మీ పేర్లు మీరు సంతోషం సురేష్, మరి మాకు సంతోషాన్ని పంచరా థియేటర్కి వస్తే? 100% ఎండింగ్ ఉంటుంది కదా, ఎండింగ్ డెఫినెట్గా హ్యాపీగా ఫీల్ అయ్యే విధంగా నా సినిమాలు అన్నీ ఉంటాయి. ట్రాజడీగా ఉండదు. అంటే ఇక్కడ రెగ్యులర్గా మన తెలుగు వాళ్ళు తీయలేని, ఇప్పుడు ఇటువంటి సినిమాలు మన రీమేక్ చేస్తే సరిగా ఆడకపోవచ్చు, కానీ ఆడొచ్చు కూడా ఆడకపోవచ్చు ఎక్కువ శాతం. అలాంటి సినిమాలు మనం మిస్ అవ్వకూడదు, తెలుగు ప్రేక్షకులు అస్సలు మిస్ కాకూడదు. నేను ఈ సినిమాకి నిజంగా కష్టపడ్డా. లేదు ఈ సినిమా మళ్ళీ 100% మిస్ అయిపోతారేమో, భయవేసి నేను అడవడగా చేయడం జరిగింది ఈ సినిమాని. సో అదే డెఫినెట్గా నిన్న ప్రీమియర్ చేసిన మీ అందరికి నచ్చడం, అందరూ అంత అప్రైజ్ రావడం, హ్యాపీ ఫీల్ అయ్యాను అంతే. వీరాభిమాని ట్రైలర్ టీజర్ చూసాను, చిన్న గ్లిమ్స్ లాగా ఇచ్చారు. అది చూస్తున్నప్పుడు నాకు ఎమ్లీల లేటెస్ట్ వర్షన్ చూస్తున్నానా అనిపించింది. ఏమంటారు దీని గురించి? నేను బాగా ఇష్టపడే ఒక అభిమాని. సో అది ఏంటనేది ఇప్పుడు ఆ సినిమా ప్రెస్ పెట్టేటప్పుడు దాని గురించి మొత్తం రివీల్ చేస్తాను. కానీ డెఫినెట్గా ఆ సినిమా చాలా మందికి ఇన్స్పిరేషన్గా ఉంటుంది, సమాజానికి ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుంది. ఓహో ఇంత ఇదా అని అనిపిస్తుంది. ప్రతి ఒక్కరి అభిమానులందరికీ బాగా నచ్చే సినిమా అవుతుంది. ఆల్ ది బెస్ట్ అండి. Thank you. సినిమా పక్కా సక్సెస్ అవుతుంది. థ్యాంక్ యూ అమ్మా.